పశువుల ఆరోగ్య సంరక్షణ కోసం పశుసంవర్ధక శాఖ ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపడుతోంది. అందులో భాగంగా గుంటూరు జిల్లాలో ఉన్న 18 మండలాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో ఈ పశు ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉంది. దానికి సంబంధించి 20వ తేదీ అంటే రేపటి నుంచి 20వ తేదీ నుంచి ఈ నెల 31 వరకు అంటే ఈ నెలాఖరు వరకు జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ వైద్య శిబిరాల్లో ఉచితంగా పశువులకు ఆరోగ్య పరీక్షలు, తేలికపాటి శస్త్రచికిత్సలు, అలాగే ఎదకరాని సూరు కట్టని పశువులు అవుతున్నాయో వాటికి సంబంధించి పరీక్షలు, అలాగే ఇతర గర్భకోశ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి తగిన వైద్యం అందించడం జరుగుతుంది. అలాగే పశువులకు, దూడలకు మరియు సన్నజీవాలు అంటే గొర్రెలు, మేకలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి సంబంధించి నట్టల నివారణ మందులు, అలాగే పశువులు, కోళ్ళకు సంబంధించిన వ్యాధి నిరోధక టీకాలు మరియు అవగాహన శిబిరాలలో పశు పోషకులకు శాస్త్రీయ పశు యాజమాన్య పద్ధతులపై నిష్ణాతులైన వైద్యులు, పశు వైద్యుల చేత ఈ శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ శిబిరం కోసం ప్రతి మండలంలో 2 టీములు ఏర్పాటు చేసి ప్రతి టీంకి ఒక పశు వైద్యుడిని, అలాగే పశు వైద్య సహాయకుడిని, అలాగే గోపాలమిత్ర మరియు సహాయ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరుగుతుందని పశుసంవర్ధక శాఖ సంబంధించి సంయుక్త సంచాలకులు డాక్టర్ ఓ నరసింహారావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సో ఇలాంటి అవకాశాన్ని పశు పోషకులు ప్రతి ఒక్కరు వినియోగించుకోండి. ఎందుకంటే చాలామందికి అవగాహన లేక వాటికి వచ్చే జబ్బుల్ని ఎలా నియంత్రించుకో తెలియక జబ్బుల బారిన పడి ఆరోగ్యం క్షీణించి పశువులు చనిపోతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ప్రభుత్వమే ఈ చర్యలు చేపట్టింది కాబట్టి డెఫినెట్గా ఈ నెల 20వ తేదీ నుంచి ఈ నెలాఖరు అంటే 31 వరకు ఈ ఉచిత వైద్య శిబిరాలు అంటే గుంటూరు జిల్లాలకు సంబంధించి అన్ని 18 మండలాల్లోని ప్రతి గ్రామంలో కూడా ఈ పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ వైద్య శిబిరాలని సద్వినియోగం చేసుకుని, అలాగే ఈ వైద్య శిబిరాలకు వచ్చే నిష్ణాతులైన వైద్యాధికారులు ఎవరైతే ఉన్నారో వారి సలహాలు, సూచనలు తూచా పాటించండి. ఎందుకంటే ప్రతి వ్యాధి మీద వారికి పూర్తి అవగాహన ఉంటుంది. అది పాడి పశువులు అయితే పాల దిగుబడి పెంచుకోవడానికి వారు ఇచ్చే సలహాలు, సూచనలు ఎంతో అమూల్యమైనవి. సో గుంటూరు జిల్లాలో ఉన్న 18 మండలాల పశుపోషకులు అందరూ కూడా తప్పకుండా ఈ ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోండి. మీకున్న అనుమానాలను నివృత్తి చేసుకోండి. అలాగే మీకున్న పశువులు కానీ, చిన్న జంతువులు కానీ అంటే గొర్రెలు, మేకలు ఇలాంటికి సంబంధించిన వాటికి సంబంధించిన కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఈ ఉచిత వైద్య శిబిరాలకు వెళ్ళి వైద్యాధికారుల సలహాలు, సూచనలు తీసుకోండి. ఎలాంటి అనుమానాలు ఉన్నా మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి. మీ పశువులను ప్రొటెక్ట్ చేసుకోండి. అలాగే రైతు యూట్యూబ్ ఛానళ్ళు మీరు చూస్తున్నది రైతు యూట్యూబ్ ఛానల్. ఈ రైతు యూట్యూబ్ ఛానళ్ళు రైతుల కోసం ఏర్పాటు చేసింది కాబట్టి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించిన ఎలాంటి సమాచారం అయినా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.